ఈ రోజు మనం వేడివేడిగా ఉన్న కోవా అయితే తినడానికి వచ్చేసాం. మనం ప్రెసెంట్ వచ్చేసి కొత్తపేట దగ్గర ఉన్న కండ్రెక్ అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం వచ్చిన షాప్ లో అయితే ఫ్రెష్ గా కోవా అయితే తయారు చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే వేడివేడిగా తయారు చేసి అలాగా దింపగానే మనకైతే పట్టుకొచ్చి ఒక గ్లాస్ లో అయితే వేసి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళైతేనే దాని టేస్ట్ అయితే ఉంటది మాయా, మామూలుగా అయితే ఉండదు. కోవా ఒకటి కాదు మాయా, ఈ షాప్ లో వచ్చేసి చాలా రకాల స్వీట్స్ అయితే అమ్ముతారు. అలాగే స్వీట్స్ ఏ కాదు, హాట్ హాట్ గా మిర్చిలు కూడా అమ్ముతారు. కానీ ఇక్కడ చాలా ఫేమస్ ఇది. ఇక్కడ చూసుకుంటే ఏ రకమైన స్వీట్ హాట్ అయినా సరే మంచి క్వాలిటీతో అయితే తయారు చేస్తారు. అందుకే పక్క వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కొనుక్కుని పట్టుకెళ్తారు వీటిని. ఇక్కడ నేను తీసుకున్న కోవా వచ్చేసి మంచి వేడిగా అయితే ఉంది. ఇది మామూలుగా కోవాని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి అనిపించేలా ఉంది. కోవా టేస్ట్ వచ్చేసి చాలా రుచికరంగా అయితే ఉంది. అందులోకి చాలా క్వాలిటీగా అయితే ఉంది మాయా. అందుకే మీకు వీటి తయారీ కోసం చెప్పలేదు కదా మాయా. వీటిని అయితే తయారు చేసినప్పుడు అయితే నేనైతే వీడియో తీసాను. ఈ కోవా తయారీకి అయితే చికెన్ పాలు అయితే మరగబెట్టి అయితే వీటిని అయితే తయారు చేస్తారంట. నేను వెళ్ళేటప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాడంట. వేడి పాలు మరుగుతూ ఉన్నాయి పొయ్యి మీద అయితే. ఎందుకు ఆలస్యం, మీరు కూడా టేస్ట్ చేయండి మాయా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మాయా.